హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మిక్స్ ఛానల్. ఈరోజు గన్ మెకానిజం గురించి తెలుసుకుందాం. అసలు గన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు చాలా మూవీస్లో చూసే ఉంటారు గన్స్ని. రియల్గా అయితే చాలా తక్కువ మంది చూసే ఉండొచ్చు. అయితే గన్ ఫైర్ అయిన వెంటనే గన్ నుండి స్మోక్ వచ్చి అలాగే బుల్లెట్ అనేది ముందుకు దూచుకుపోతుంది. మీరు చాలా మూవీస్లో చూసే ఉంటారు. మరి అలాగే గన్ ఫైర్ అయిన తర్వాత గన్ నుండి ఒక ఖాళీ కేస్ అన్నమాట బయటికి వచ్చి పడుతుంది. ఇది బుల్లెట్కి సంబంధించింది. ఇది ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం. అసలు గన్లో చూసినట్లయితే చాలా పార్ట్స్ ఉంటాయి. అయితే ఈ పార్ట్స్ గురించి మనం డీప్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం వర్కింగ్ గురించి మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నాం. ఫ్రెండ్స్, గన్స్ అనేది పూర్తిగా మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించినదే. ఇదంతా ఆటోమేటిక్ సిస్టమ్. ఇందులో ఎటువంటి ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ సంబంధించింది ఏమి కూడా లేదు. అసలు ఏంటి చూసారుగా, ఈ కిందది ఇది ఏంటి అంటే ఇది మనకి మ్యాగజైన్ అంటారు. ఇది లోడ్ అనమాట. అంటే మనకి బుల్లెట్స్ని లోడ్ చేసేది ఉంటుంది. చూడండి, ఇందులో 6 బుల్లెట్స్ మనకు ఉన్నట్టు అంచనా. దీంట్లో ఒక స్ప్రింగ్ కూడా ఉంటుంది. ఇది మనకు లోడ్ చేయడానికి, అంటే బుల్లెట్స్ని పైకి ప్రెస్ చేసి అది లోడ్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది. చూసారు కదా, ఫైర్ అయిన తర్వాత నెక్స్ట్ బుల్లెట్ని మనకి ఇందులో ఉండే స్ప్రింగ్ అనేది పైకి నెట్టుతుంది. అలాగే నెక్స్ట్ బుల్లెట్ మనకి పేలడానికి సిద్ధం చేస్తుంది. అసలు బుల్లెట్లో పార్ట్స్ ఏంటంటే దీంట్లో ప్రీమియర్ అంటే అది స్పార్క్ని డెవలప్ చేస్తుంది. అలాగే ప్రొపెలెంట్ అంటే ఇదే ఇంధనం, అంటే ప్రేలోడ్, బుల్లెట్ కేస్ అండ్ బుల్లెట్. అసలు ఇది ఎలా మనకి బుల్లెట్ అనేది ఎలా దూసుకుపోతుంది అంటే ఇందులో ప్రీమియర్ ద్వారా, ఇక్కడ చూసారు ఇక్కడ ప్రీమియర్ అని ఉంటుంది. ఇది మనకి స్పార్క్ని క్రియేట్ చేస్తుంది. అంటే మనం మన గన్లో బుల్లెట్ లోడ్ అయిన తర్వాత మన హ్యామర్ అంటే ట్రిగ్గర్ క్లిక్ చేసిన వెంటనే హ్యామర్ అనేది దీన్ని ప్రెస్ చేయడం జరుగుతుంది, లేదా హ్యామరింగ్ చేయడం జరుగుతుంది. ఇది జరిగినప్పుడు ఇందులో స్పార్క్ అనేది ప్రొడ్యూస్ అయ్యి అందులో ఉండే ఇంధనాన్ని మండించి విపరీతమైన శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి విడుదలైన వెంటనే ఆ బుల్లెట్ని ఎంతో ఫోర్స్గా ముందుకు నెడుతుంది. ఇది లక్ష్యం వైపు దూచుకుపోతుంది. ఇంకా మిగిలిన ఫోర్స్ ఉంటుంది చూసారా, ఆ ఫోర్స్ అన్నమాట ఈ బ్యారెల్ని మనకి వెనక్కి నెట్టుతుంది. అలాగే ఇక్కడ కిందన ఉండే మనకి స్ప్రింగ్ ఉంటుంది చూసారా, ఈ స్ప్రింగ్ అన్నమాట మనకి మళ్ళీ గన్ నార్మల్ పొజిషన్ రావడానికి ఈ స్ప్రింగ్ యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.